మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అనసూయ స్పెషల్ సాంగ్ లో చేస్తున్న క్రేజీ చిత్రం విన్నర్. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వం, జగపతి బాబు వంటి వారి నటన, నిర్మాతల ధైర్యం, తమనందించిన సంగీతం వంటివి ఈ చిత్రానికి ప్లస్ కానున్నాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 24న విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఇంతకాలం తరచుగా మామ చిరంజీవి పాటలను రీమిక్స్ చేస్తున్న సాయి ఇది కేవలం దర్శకులు, సంగీత దర్శకుల బలవంతం వల్లనే అని, తాను కావాలని చేసింది కాదని చెప్పడం హర్షణీయం. మరోపక్క నకిలీ, డాక్టర్ సలీం, బిచ్చగాడు, బేతాళుడు చిత్రాలతో తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంటున్న విజయ్ యాంటోనీ నటిస్తున్న ఎమన్ చిత్రం కూడా రేపే విడుదల కానుంది. ఇప్పటికే బిచ్చగాడ్తో విజయ్ సంచలనం సృష్టించాడు. ఇక ఎమన్ చిత్రం ఓ పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. టీజర్ లోని డైలాగ్స్ ఆకట్టుకొని ఆసక్తిని కలిగిస్తున్నాయి. నేడు ప్రేక్షకులు ఎవరు నటించారు అనే విషయాలను పెద్దగా పట్టించుకోవడం లేదు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తున్నారు. కాబట్టి యమన్ చిత్రాన్ని కూడా తక్కువగా అంచనా వేయలేం. విజయ్ యాంటోనీ అంటేనే వైవిధ్యానికి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్నారు. విన్నర్ తో పాటు ఎమన్ కూడా భారీగానే విడుదలవుతోంది. ఇక విన్నర్ లానే ఎమన్ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మహాశివరాత్రికి వీరిద్దరి మధ్య గట్టి పోటీ తప్పకపోవచ్చని అనిపిస్తోంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.